ఈ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్రీనే, ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. ఎందుకంటే పార్కింగ్ లాట్స్ కూడా చాలా దూరం ఉంటాయి. దీనికి టికెట్ వచ్చేసి నలుగురికి కలిపి $198 అయింది, అంటే $200 అనుకోవచ్చు, దాదాపుగా 16,000 రూపీస్. అయ్యి అభిష్టం వీడు. ఏం కాదు ఏం కాదు ఏం కాలేదు ఏం కాలేదు. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ దగ్గర నుండి వేల్కి వచ్చినాము. వేల్ నుండి మళ్ళా ఐస్ క్యాజిల్ చూడడానికి ఈగల్ వచ్చినాము. నైట్ ఈగల్ని పడుకున్నాము. సో ఇప్పుడు మేము ఉండేది ఈగల్. ఇప్పుడు ఈగల్ నుంచి ఆస్పెన్ వెళ్తున్నాము. నిన్నంతా జర్నీ అంతా బాగుంది, కాకపోతే అది స్నో స్టామ్ ఉన్నింది. అది కూడా మనకేమి ఇబ్బంది అవ్వలేదు, మాకు మధ్యలో ఏమి ప్రాబ్లం అవ్వలేదు. అంటే కొంచెం దూరము ఫుల్ స్నో పడింది, మా రోడ్డు కూడా కనిపించలేదు, అది కొంచెం ప్రాబ్లం అయింది. అట్లనే నిన్న చిన్న యాక్సిడెంట్ అయింది కదా, అది కూడా పెద్దదైతే ఇబ్బంది అయ్యేది, చిన్న దాంతోనే పోయింది అనుకుంటున్నాము. కాకపోతే వెనకాల రాడార్ అవి ఉంటుంది, అది మనకి వార్నింగ్ వస్తుంది. వెనక ప్రాబ్లం అయితే అయింది, సెన్సార్స్ ఉంటాయి వెనకాల, ఆ సెన్సార్స్ ప్రాబ్లం అయింది అని వార్నింగ్ వస్తుంది. మనం మన ఊరికి పోయిన తర్వాత రిపేర్ చేసుకొని వాళ్ళ ఇన్సూరెన్స్ దాంట్లోనే కట్ అయిపోతుంది, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే మనము ఈగల్ నుండి ఆస్పెన్ వెళ్తున్నాం. ఓకేనా? సో లెట్స్ గో. యాక్చువల్గా నిన్న ఈగల్లో మనం స్టే చేద్దామన్న ప్లాన్ అయితే లేదు. సో దగ్గరలోనే మనకు ఇది ఉన్నింది, ఆ ఐస్ క్యాజిల్ నుండి ఒక 10 minutes దూరంలోనే ఇది ఉన్నింది. ఈ హోటల్లో నిన్నాం, బాగుంది. ఇక్కడ అంతా చూడండి స్నో పడి మొత్తం నిన్నంతా కూడా చాలా బాగుంది. అట్లనే ఇక్కడ అంతా కూడా మొత్తం ఈ మౌంటైన్ పైన అంతా కూడా ఫుల్ చాలా బాగుంది. ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. స్నో అయితే కానీ అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంది. ఏరా ఎట్లా ఉంది? గుడ్, కానీ చలి ఉంది, ప్లస్ అవలాంచ్ వార్నింగ్ ఉంది. అవలాంచ్ వార్నింగ్ ఉందా? యా. అవునా? ఎక్కడ మన పోయే దారిలోనేనా? యా. అయ్యయ్యో, అంటే ఎక్కువ లేదు అంటున్నారు మన పోయే దారిలో, కానీ చూడాలి ఎంతసేపు ఉంటుందో. ఈ రోజు 11 నుంచి 11 వరకు ఉంటుందంట. మనం అంతలోపు పోలేమా? పోతాం కదా. 1 hour ఇక్కడ నుంచి. ఓకే. సో మనం పోయే దారిలో అవలాంచి వార్నింగ్ ఉంది. అదేంటంటే మనకి కొండపై నుంచి రోడ్లకి పెద్ద స్నో పడము అట్లా అవుతుంది. మన కార్ అక్కడే ఉంటే మొత్తం కార్ పైన అంతా పడిపోతుంది. అంటే పెద్ద స్నో ఉంటుంది కదా, ఆ స్నో అంతా మామూలుగా కొండ చర్యలాగా మంచు చర్యలన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట కొండల పైన, కార్ పైన, రోడ్డు పైన. అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ డైరెక్ట్గా మన కార్ పైన పడితే అది కూడా ఇబ్బంది. సో అది ఉందంట, కాకపోతే అది 11:30కి అంట, 11కు అట్లా. మనం అంత లోపల వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, ఒక 1 hour డ్రైవ్ అంతే. ఓకేనా? బాయ్ బాయ్ ఈగల్. ఈగల్ కూడా చూసినాం మేము. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఉన్నింది, లైట్గా తిన్నాము. అంటే బ్రెడ్ జామ్ ఇట్లాంటివి ఏవో ఉన్నాయి అంతే. సీరియల్స్ ఉన్నాయి, అవి కూడా తిన్నాము. డైరెక్ట్గా అక్కడికే 1.5 hour 9:20 అయింది, దాదాపుగా 11 కల్లా అక్కడ ఉంటాం. గ్యాస్ కూడా నైట్ ఫిల్ చేసుకున్నాము. ఇంకా గ్యాస్ స్టేషన్ దగ్గర కూడా ఆగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఎంత తొందరగా వెళ్తే అంత మేలు. ఇదే కంటిన్యూగా మండే వరకు ఈ స్టామ్ ఉందంట, సో ఇబ్బంది అవుతుంది మనకి. సో ఫాస్ట్ అని చూసేసుకొని ఈరోజు ఆస్పెన్ చూసుకొని దాని తర్వాత ఎక్కడికి పోదాం అనేది మనం డిసైడ్ చేసుకుందాం. ఈ పక్కన కొండలన్నీ ఉన్నాయి కదా, ఆ కొండల పై నుంచి మామూలుగా స్నో అంతా కూడా ఇట్లా రోడ్లకు పడిపోతుంది, అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఒక్కొక్కసారి డైరెక్ట్ గా స్నో అయితే పడినప్పుడైతే రోడ్డు కూడా కనిపించకుండా ఉంది. నైట్ టైం ఇంకా ఇబ్బంది అనమాట. నిన్న ఒకటే నైట్ జర్నీ చేసేది, మామూలుగా అయితే చేయలేదు ఎప్పుడు. చూడండి భలే ఉంది ఇక్కడ అంతా కూడా, చాలా చాలా బాగుంది ఈ రోడ్డు అన్నీ కూడా. సో చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇట్లే ఉంటుంది, ఒక 1.5 hour మనము హాస్పిటల్ పోతాం.
Love is our life force. It runs through us like a wild horse. The more you feed it, the stronger it grows. Me and you are the same, just different colors and different names. We all live in. ఇక్కడ రోడ్ అయితే చాలా బాగుంది. అసలు ఇట్లాంటి రోడ్డు మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎంత బాగుందంటే, అది కాక ఇక్కడ స్నో పడకపోయింటే మన డ్రైగా ఉండేది. ఈ స్నో పడడం వల్ల ఈ మౌంటైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి రివర్ పోతా ఉంది, దాని పేరు కొలరాడో రివర్ అంట. మీకు కనిపించడం లేదు, నేను ట్రై చేస్తా అంటే అవ్వడం లేదు అది చూపించడానికి. చాలా బాగుంది. ఆ లెఫ్ట్ సైడ్ రివర్ ఉండి ఈ రైట్ సైడ్ అంతా ఇట్లా ఉండి చాలా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు, మేము అందరూ. ఎట్లున్నాయి నాన్న? ఎప్పుడో చూసింది కదా ఇట్లాంటివి? చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము ఇవన్నీ కూడా. అదేగా చూడు ఎంత బాగా చూస్తా ఉందో కదా. ఎట్లా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్తావా? అప్డేట్స్ ఇస్తాను. అప్పుడు ఇస్తాను అప్డేట్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫొటోస్ పంపిస్తా ఉందంట. ఈ ఏరియా అంతా కూడా వైట్ నేషనల్ ఫారెస్ట్ అంట. అంటే ఇక్కడ ఏదో రాసినారు, కరెక్ట్ కాదు తెలియదు. వైట్ నేషనల్ ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ అంతా వైట్ వైట్ గా ఉంటుంది, అందుకోసమనే వైట్ నేషనల్ ఫారెస్ట్. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh yeah. Love is our life force. It runs through us like a wild horse. The more you feed it, the stronger it grows. ఇంకా 1 hour ఉంది. ఇక అంతా చూడండి ఎట్లా ఉంది, మొత్తం ఏరియా అంతా భలే ఉంది. ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh yeah. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ మొత్తము స్నోతో మునిగిపోయింది. ఇదంతా ఎయిర్పోర్ట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మౌంటైన్ పేరు బటర్ మిల్క్ మౌంటైన్. ఇది యాక్చువల్గా అంటే 4 మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ. ఆస్పెన్ మౌంటైన్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి, ఇంకా స్నో మాస్క్ ఒకటి, ఆస్పెన్ హైలాండ్స్ అనుకుంటా. ఆస్పెన్ హైలాండ్స్ అంట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడంతా కూడా స్కీయింగ్ స్టార్ట్ చేసినారు వీళ్ళు. ఇంకా అంతే, ఈ మౌంటైన్స్ నిండా స్కీయింగ్ చేసుకుంటా ఉంటారు. చూడండి ఇదంతా కూడా. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh yeah. ఇప్పుడే ఆస్పెన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ పార్కింగ్ దొరకడానికి చాలా కష్టమైంది. దాదాపు అంటే ఒక 1/2 hour తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ గండోలా రైడ్ ఒకటి, ఇంకోటి ఏవో ఉంటాయంట, అక్కడికి వెళ్తున్నాం. ఇక చూడండి మొత్తం స్నోతో భలే ఉంది ఇక్కడ అంతా కూడా. ఈ చెట్ల పైన అంతా కూడా చూడండి, ఈ రోడ్డు కానీ అంతా కూడా ఎంత చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఈ రోడ్ సైడే ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనము గండోలా రైడ్కి ఒకటి, ఇంకోటి ఏదో ఉంది, దానికంతా పోవాలా. కాకపోతే ఈ ఏరియా అంతా చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంత స్నో చూడ్డాము ఇవి స్ట్రీట్స్ పైన. నిన్నంతా ఫుల్ వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి దాని పరిస్థితి ఏమో చూద్దాం. రండి అన్న. ఈ ఆస్పెన్లో ఇంతవరకు మేము హోటల్ కూడా తీసుకోవాలి. యాక్చువల్గా అంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఫుల్ ఒక్కొక్కటి 4,000, 3,000 పర్ నైట్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ అంట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వస్తారంట మామూలుగా. కానీ ఇక్కడ ఏముందో చూడడానికి తెలియదు, ఏముందో తెలియదు, మళ్ళీ పెద్దగా ఏం లేదు.
అంటే గండోలా రైడ్స్ ప్లస్ స్కీయింగ్, మెయిన్ స్కీయింగ్. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అంతా కూడా మొత్తం స్కీయింగ్ కోసం ఎక్కువ. ఇప్పుడు కొన్ని హోటల్స్ కూడా పోతాం మనము. ఎందుకు? కొన్ని చూడడానికి. ఓకే, ఎట్లా అక్కడ వేగస్ లో లాగానా? అట్లేమి అట్రాక్షన్స్ ఏమి ఉండవు. ఓకే, ఊరినే పోయడానికి అంతే. ఊరికి హోటల్స్ పోయి చూడాలంట. లాబీలో పోయా. ఓకే, సెలబ్రిటీస్ పంపిస్తే వాళ్ళు హాయ్ చెప్పి మెల్లగా ప్రతి జాగ్రత్త ఉంది. సో అందుకోసమని మేము ఎక్కడన్నా వేరే ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో చిన్న చిన్న టౌన్స్ వేరేటి ఉన్నాయి, అక్కడ తీసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాయి చూడండి అన్ని గాండోలాస్ రైడ్స్ అన్నీ కూడా. ఇక్కడ అక్కడికైనా వెళ్తే ఇప్పుడు మనము ఫస్ట్ హనీగానికి ఏమన్నా కొనియాలంట. కొంచెం డల్ ఉంది. ఏం కావాలి హనీ? భలే ఉంది కదా హనీగా. ఇది మెయిన్ ఆస్పిన్ మౌంటైన్. ఇక్కడికి వెళ్ళాలి మనం. ఇక్కడ నుండి చూడండి మొత్తం అంతా కూడా ఎట్లా ఉందో. ఈ మౌంటైన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా, ఇక్కడైతే మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది. ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఈ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్రీనే, ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. ఎందుకంటే పార్కింగ్ లాట్స్ కూడా చాలా దూరం ఉంటాయి. ఇందులో ఇట్లా పెట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు. బాగున్నాయి. RFTAనా? వీళ్ళందరూ కూడా స్కీయింగ్ పోయేసి వచ్చేస్తున్నారు అందరూ. వీళ్ళకి చాలా ఇష్టంగా ఉన్నట్లుంది అందరికీ. ప్రతి ఒక్కరు స్కీయింగ్ అంటూనే ఉన్నారు. ఆ గాండోలా రైడ్కి టికెట్స్ ఇక్కడ ఇస్తారంట. యాక్చువల్గా అంటే నిన్న అంతా చూసినాము, రిజర్వ్ చేసుకుందామని కుదరలేదు. అది ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు. అట్లనే ఇక్కడ స్కీ అండ్ స్నోబోర్డ్ స్కూల్ లెసన్స్ కూడా ఉంటాయి. స్కూల్ లాగా అనమాట, నేర్పిస్తారు. ఫుల్ డేకి 1300, 1000, 2000 అట్లున్నాయి. మనమైతే జస్ట్ గాండోలా రైడ్ కోసమే. మనకైతే గాండోలా రైడ్కి టికెట్స్ అయితే దొరికినాయి. ఇందాక ఇక్కడ అడిగితే సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఈరోజు అన్నారు. భయం వేసింది. లాస్ట్ చూస్తే ఇప్పుడు 1:30కి ఉంది. అంటే మా 1:30కి మన టైం అనమాట. ఇప్పుడు టైం 12 అయింది. ఆ పైకి పోతే 14 minutes పైకి 14 minutesకి 18 minutes పైకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ అక్కడ ఉండొచ్చంట. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చంట. మళ్ళీ 4 o'clockకి కిందికి రావాలి. ఆ పైన అంతా కూడా బాగుంటుంది. చూద్దాం ఏం చేద్దాం. 1:30 వరకు తిందామేమన్నా. హనీ షాపింగ్ వెళ్దాం. హనీగా వస్తుంది. వీళ్ళందరూ స్కీయింగ్కి వెళ్తున్నారు. స్కీయింగ్ సపరేట్, గాండోలాకి సపరేట్. చూడండి ఇవి స్కీ బోర్డ్స్. ఇవి దీనిలో తీసుకునేది, షూలో పెట్టుకునేది, వెళ్ళిపోయేది. అన్న వచ్చాయి తీసుకోవడానికి. దీని పక్కనే ఏదో చిన్నది కార్ది ఇది పెట్టినారు, ఫెరారీ అంట. ఇవి జస్ట్ మోడలా డైరెక్ట్ ఇదో తెలియదు, జస్ట్ మోడల్ అనుకుంటా. ఇదొకటి, ఇదొకటి భలే ఉన్నాయి ఇవి. చాలా బాగుంది. మన టైం 1:30 కదా, అందుకోసమనే చిన్న చిన్న స్టోర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడ్డానికి వస్తున్నాం. 1:30 వరకు టైం పాస్. అట్లనే ఈ హనీగానికి ఏమో తీసేయాలి. జున్నుకు తీసిచ్చినాము. ఆ క్యాట్ అప్పటి నుంచి అడుగుతూనే ఉంది, సతాయిస్తూ ఉంది. ఇక్కడంతా కూడా హుడీస్ ఇవన్నీ ఉన్నాయి, టీషర్ట్స్ ఇట్లాంటివన్నీ. అట్లా చిన్న చిన్న పిల్లలకి ఇట్లాంటివి ఉన్నాయి. ఏనా ఏమైనా తీసుకుంటాం మరి? అవును సేమ్. నేనా తీసుకుంటామన్నా. సరే ఇంకొక స్టోర్కి పోదాంపా. మేక మేక ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉంటుంది? మెల్లగా స్టోర్స్ అన్ని చూసుకుంటా ఇట్లా వచ్చినాము. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది. ఇది ఏదో పార్క్ అంట. ఇది జస్ట్ ఈ పార్క్ ఇట్లా అయిపోయింది, స్నో పార్క్ అయిపోయింది. ఇక అందరూ ఆడుకుంటున్నారు. చూడండి ఈ ఏరియా ఎంత బాగుందో, భలే ఉంది. ఇది మొత్తము ఫుల్ స్నో ఎక్కడ చూసినా కూడా. ఈ పార్క్ పేరు వ్యాగ్నర్ పార్క్ అంట. అట్లా ఫుట్బాల్ అది కూడా ఉంది.
ఇక్కడ స్నోతో ఇది చేసినారు. రాక్ మౌంటైన్ ఎదురా రాసినారు ఏదో చూడండి. ఇట్లా మొత్తం ఐస్ బ్రేకర్. ఇంత ఫస్ట్ ఎట్లా చేస్తారు నన్ను దీన్ని? ఇంత హైట్ మోల్డ్ ఉంటుంది అంతేనా? ఓకే, వాళ్ళు అక్కడ స్నోమ్యాన్ చేస్తున్నారు. ఇక్కడ చూడు టేబుల్ ఎంత బాగుంది. బెంచ్ సారీ బెంచ్ విరిగిపోయిందా? ఎక్కడ లేదే. ఓకే, బెంచ్ భలే ఉంది. ఇది కూర్చుంటున్నారా? ఓకేనా? చల్ల కదా కింద స్నో ప్యాన్స్ ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇక్కడ స్నోమ్యాన్ చేసినారు ఎవరో, అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. వీళ్ళు చూస్తే రీల్స్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడంతా. నిన్ననే ఫుల్ పడినట్లుంది స్నో, చాలా బాగుంది. ప్రతి కూడా స్నోమ్యాన్ చేస్తూ ఉంది. రావే, అంత టైం లేదు మనకి. 12:30 అయిందా? ఇది స్నోమ్యాన్ అంట, ప్రతి చేసింది. ఇప్పుడు స్నో ఏంజిల్ అంట. హెడ్ అవును తిక్కుంది. చూడండి, పర్లేదు బాగానే వచ్చిందిలే. అగో సరే కనిపించడం లేదు. చాలనా రావడం లేదు. వచ్చిందిలే మెల్లగా. ఇంకెళ్దామా నాన్న? టైం అవుతుంది. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, anything, thing. Oh, ఇక్కడైతే ఆడుకోవడానికి చాలా బాగుంది పిల్లలకి అందరికీ కూడా. మనకి 1:30కి టైం కదా, ఇప్పుడు 12:40 అట్లా అవుతా ఉంది. వెళ్ళిపోవాలి ఇంకా. ఇప్పుడు టైము 1:15 అయింది. ఇంకా ఇప్పుడు ఈ గండోలా రైడ్కి స్టార్ట్ అవుతున్నాము. దీని పేరు సిల్వర్ క్వీన్ గండోలా. ఇది ఆస్పెన్ మౌంటైన్ దీని పేరు. ఇప్పుడు ఇందులో వెళ్ళాలి మనం. ఇప్పుడు టైం 1:30 అయింది. ఇంకా మనల్ని కూడా వెళ్ళిపోండి అన్నారు, పర్మిషన్ ఇచ్చాను లోపలికి పోవడానికి. ఇప్పుడు మనము ఇక్కడ ఎక్కి ఇట్లనే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలి ఆ పైకి. దీనికి టికెట్ వచ్చేసి నలుగురికి కలిపి $198 అయింది. అంటే $200 అనుకోవచ్చు. దాదాపుగా 16,000 రూపీస్. స్కీయింగ్ పోయే వాళ్ళందరూ అట్లా పోవాలంట, నార్మల్గా చూసే వాళ్ళందరూ ఇట్లా పోవాలంట. పని పాట లేని వాళ్ళందరూ, మాలాంటి వాళ్ళు. నేను ఇట్లా పెట్టినప్పుడు అందరు వస్తున్నారు. ఇది టికెట్, ఇది స్కాన్ చేసి వెళ్ళాలి. ఆస్పెన్ స్నో మాస్ అనా? అది స్నో మాస్ వేరేనా? జస్ట్ ఫుల్ పవర్ఫుల్ ఉన్నట్లుంది. ఓకే డన్. ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్. నేను డ్రాగన్ తీసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. ఈరోజు ఫుల్ జాతర జరుగుతోంది. ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఇంతవరకు నార్మల్గా విజిట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా? ఇకంతా ఉన్నారు. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు వాళ్ళని? నార్మల్ వాళ్ళని ఏమన్నారు? వీళ్ళు ఫుట్ వాకర్స్ అన్నారు. ఓకే, వీళ్ళు స్కీయర్స్ వీళ్ళు అంటారు. మనం ఫుట్ వాకర్సా? మనం గొండాలస్. How many? 4. ఇది 4 and 2. ఓకే, Get you on 134. 134 మన 4 మళ్ళీ వీళ్ళిద్దరు అంట. వీళ్ళు చూడ ఇట్లా పెట్టేస్తా దీంట్లో, ఇట్లా పెట్టేసి వెళ్ళ. యా ఓకే, థ్యాంక్ యూ. హలో, సూపర్. మనకు ఒకటే వచ్చింది. ఆరామ్సే. ఫస్ట్ ఇద్దరిని ఎవరు రమ్మన్నారు, అది వచ్చే వివరాలు.
వస్తున్నారా మన నలుగురమే చూడు ఇప్పుడు స్టార్ట్ అయింది సూపర్ రా భలే ఉంది చూడు చూడు ఇక్కడంతా స్కీయింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఓకే వదిలే ఓకే ఇక్కడ చూడు ఇక్కడంతా వస్తున్నారు భలే ఉంది ఇక్కడంతా Where the ski? Can you hear? ఇక్కడ చూడండి It's just that. See, I told you. It's okay. I know. యువత తిరుగుతావా యువత చూడు ఓకే నీకే ఓకేనా నేను నార్మల్ గానే ఉన్నా Yeah, just look up. పై చూడన్నా సరిపోతుంది ఇంతకుముందు మనము బ్రెక్కన్ రిడ్జ్లో వెళ్ళాము ఇది అదైతే కొంచెం చిన్నది ఇదైతే పైకి 18 minutes వెళ్తుందంట ఆల్రెడీ అయిపోయింది దాదాపు 2 minutesలో వెళ్ళిపోతాం Yeah. భయమే లేదు అంతే కదా ప్రతి సో చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో మొత్తం ఫైన్ ఏం కాదన్నా యూర్ ఫైన్ హనీ యూర్ పర్ఫెక్ట్లీ ఫైన్ చూడు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఐఎమ్ ఫైన్ It's okay. ప్రాబ్లం లేదు అయిపోయింది వచ్చేసింది హనీ యూస్ ది చాలా బాగుంది ఇక్కడ నుంచి పైనుంచి ఏమంటే ఇది చాలా హైట్ ఉంది కొంచెము ప్రత్యు అండ్ హనీ కొంచెం టెన్షన్ పడుతున్నారు పేరు మర్చిపోయినా అంటే నేను కూడా కొంచెం టెన్షన్ పడుతున్నట్లున్నాను పేరు కూడా మర్చిపోతున్నాను వాళ్ళ టెన్షన్ చూసి నాకు నా టెన్షన్ నేను ఫీల్ అవ్వడం లేదు అట్లా ఏం లేదు ఏం భయం లేదు బాగుంది అంత నీట్గా ఉంది వీళ్ళకే కొంచెం హైట్స్ కాబట్టి భయం అంతే పైకి పోతే ఇంకా బాగుంటుంది ఓకే ప్రతి అంతే కదన్నా బంగారు ఏం కాదు ఇక్కడ సైడ్ కూర్చోడు అంత స్ట్రైట్ చూడాల్సి వస్తుంది ఇక్కడ చూడు బాగుంది ఆస్పెన్ ASPEN ఆస్పెన్ అని రాశాను అన్ని దానిపైన కదా Yeah. నేను ఒకసారి చూసాను. చూస్తావా పాపం చూడు రాసిన చూడు Almost there, bruh. అయిపోయా అదిగో వచ్చేసా I see it. Okay. సూపర్ బాగుంది. చాలా You can feel బాగుంది. the people should be. నానే నానే తననే నానే ఫస్ట్ పాట కిసిక్ కాదు ఫస్ట్ సాంగ్లో ఫస్ట్ వన్లో ఫస్ట్ పాటలో ఫస్ట్ పాట మూవీనా ఆ. మూవీలో ఫస్ట్ పాట ఆ. చూపించా మూవీ చెప్పు. ఫస్ట్ మూవీరా పుష్పారా Oh. ఏ పాటమా? ఇదేలే దాక్కో మేకల్లో ఫస్ట్ వస్తుంది తననే నానే నానే నానే. అట్లానే అది బో శంభో తనకు దిన. అయిపోయింది ఇంకా వాళ్ళు చూడు వాడు తప్పిపోయినాడు ఆడ ఎవరు స్కీ రైడరా స్కీయరా అంటారు ఏమంటారు స్కీయర్ తప్పిపోయినాడు ఇక్కడ నుంచి వస్తారా స్టీప్ ఉంది. Oh my god. ఓ మై గాడ్ వాళ్ళకు ఒకటి వాళ్ళకి అది మనకు ఫ్లాట్ ఉంటుంది. ఇక్కడ చూడు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్తారు Let's see one. ఇక్కడ నుంచి వెళ్తున్నారు చూడు వాళ్ళు Okay, ఇంకా ఇక్కడ నుంచి 1 2 3 4 5 పైన నచ్చుడు. ఎక్కడికంటే ఇక్కడ పోవచ్చు వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు చూడండి వీళ్ళు ఎక్కడికైనా పోవచ్చు వాళ్ళు అక్కడ పై పోయిన తర్వాత ఓ లాంగెస్ట్ చూడు ఇది చూసుకోవాలా. ఇక్కడంతా కూడా చేస్తున్నారు చూడు అయ్యి ఇట్లా వస్తున్నారు హాయ్ హనీ వేవ్. హాయ్. He's too busy. ఆ, చూడండి ఎంత హైట్ ఉందో ఫుల్ చాలా చాలా బాగుంది ఇదంతా ఇక అంతా కూడా ఉన్నారు చూడు వీళ్ళందరూ కూడా Oh, there's more. ఇంత హైట్లో ప్రతి అన్నిటికన్నా ఇదే అంటే ఇప్పుడు చెప్పలేను యా అన్నిటికన్నా ఇదే బాగుంది ఇదే బాగుంది హైట్ ఎక్కువ ఇదే Wow, I can hear you. ఇంకా 1 టూ అయిపోయింది హనీ కూడా మామూలు అయిపోయింది నార్మల్ అయిపోయింది ఏంది అక్కడంతా కూడా ఉన్నారు అక్కడంతా కూడా చూడు వాళ్ళే ఎంత హైట్లో పోయినారు దీనికన్నా నాన్న వాళ్ళే లేట్గా వస్తారు నాన్న మనం 20 minutes అన్నారు కదా 18 minutes కదా వాళ్ళు ఇక్కడ మధ్యలో ఆగి వస్తారు మేమేమనుకున్నామంటే ఇది 18 minutes కదా వాళ్ళు ఒక 10 minutesలో వచ్చేస్తారు అనుకున్నాము కిందికి కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన చోటికి పోతున్నారు చూడండి వాళ్ళు ఇష్టం వచ్చిన చోటికి పోయేసి ఆడుకుంటున్నారు బా ఏముంది ఇది బాగా స్కీయింగ్ వచ్చిన వాళ్ళు ఎంత నిజంగా ఎంజాయ్ చేస్తారు అందుకోసం వాళ్ళు అంతగా ప్రతి ఒక్కరు అవన్నీ వస్తూనే ఉన్నారు చూడు ఒక బాగా ఫ్రెండ్స్ బ్యాచ్ వస్తాయి వాళ్ళది అంత బాగుందిరా ఇక్కడ నుంచి చూడండి భలే ఉంది ఈ ఆస్పెన్ మౌంటైన్ అయితే చాలా పెద్ద మౌంటైన్ ఇంతకుముందు మనం పోయినది అక్కడ కొలరాడో స్ప్రింగ్స్ దగ్గర చాలా చిన్నది ఇదైతే చాలా పెద్దగా ఉంది భలే ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎట్లుంది ఇదంతా కూడా భలే ఉందిరా
ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు, వాళ్ళ ఇష్టం. చూడండి భలే ఉంది, చాలా బాగుంది. ఇది ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా ఇక్కడ అంతా కూడా. చూడండి అసలు భలే ఉంది రా ఇది కదా. అన్నిటికన్నా ఇదే ఫేమస్ అనమాట. భలే ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకా బయటికి పోతే దీంట్లో కాకోకుండా భలే ఉంటుందిరా. అక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా ఫుల్ స్కీయింగ్. ఇదైతే ఒక్కొక్కరికి $50 కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఆస్పెన్ రావాల్సిందే, ఇది చూడాల్సిందే. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ పోదామా వద్దా అనుకున్నాము, $200 కదా అనేసి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంది. అక్కడైతే ఆ ఫ్రీది ఉంది కదా కోలరాడో స్ప్రింగ్స్ దగ్గర, అదైతే బ్రికన్ రిడ్జ్లో ఉంది కదా ఫ్రీది, అదైతే అంత ఓకే. కానీ ఇదైతే కంపల్సరీ దీనికి రావాల్సిందే మీరు. చాలా చాలా హైట్ ఉంటుంది. ఎవరికి హైట్స్ భయం లేని వాళ్ళు అయితే రావచ్చు. చాలా బాగుంది. లాస్ట్కి 18 minutes తర్వాత మనము ఇక్కడికి రీచ్ అయిపోయినాము. మధ్యలో స్టాప్స్ ఎక్కడ ఏమీ ఉండవు. స్నోఫాల్ కూడా అవుతా ఉన్నట్టు ఉంది కదా. స్నోఫాల్ ఉందా? కొంచెం ఉంది. చూద్దాం స్లోగా. చూడు గట్టి పడక ఇప్పుడు. ఇంకా రన్నింగ్ ఏనా ఇది? చూడండి భలే ఉంది, సూపర్. ఇక్కడ నుంచి మనము ఇక్కడ బయటకు వస్తూనే ఇక్కడంతా చూడండి వీళ్ళందరూ కూడా ఇంకా రెడీ అవుతున్నారు. ఇవన్నీ కూడా సెట్ చేసుకొని షూకి ఇంకా స్టార్ట్ అవుతారు. ఇక్కడంతా వ్యూస్ కూడా చాలా బాగుంటాయంట. ఇవన్నీ కూడా చూద్దాము. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి చూద్దాం. ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంది. ఫస్ట్ తిందాం అనుకుంటున్నాము. ఆ కింద కూడా తిందామని ట్రై చేస్తే ఎక్కడ అవ్వాల. సో ఇక్కడ ఏమైనా పిజ్జాలు కానీ ఫ్రైస్ కానీ ఉంటాయి, తినచ్చు. ఫుల్ అయిపోయింది, ఫుల్ ఉంది ఇదంతా. ఏమంటే బాగా వెచ్చగా ఉంది, వేడిగా ఉంది. ఇక్కడ పిజ్జాస్ ఉన్నాయి, మేము అవి తీసుకుంటున్నాం. చీజ్ ఏనా? జస్ట్ చీజే ఉన్నాయి. $10 అంట ఒక స్లైస్. ఓకేనా మమ్మీకి? అదేనా నలుగురికినా? ఇది వెజ్జా? ఇది కాదు. ఇంతసేపు మనము ఈ చీజ్ పిజ్జా కోసం వెయిటింగ్ అనమాట. ఇది దీనికోసం మన ఫుడ్ని ఇందులో పెట్టేస్తే అదే స్కాన్ చేస్తుంది ఏమేమి తీసుకున్నామని. ఓకేనా? చూడండి 2 pizzas కదా. ఇక్కడ 2 pizzas, 1 cup కూడా వచ్చింది. ఇది ఈ రెస్టారెంట్ చూడండి, చాలా పెద్ద రెస్టారెంట్. జనాలు అందరు ఫుల్ తింటా ఉన్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్. ఇందులో మేము పిజ్జాస్ తీసుకున్నాము, అట్లనే ఫ్రైస్ ఒకటి. తిన్న తర్వాత బయటకు వెళ్ళి ఏముందో చూడాలి. ఇక్కడ జస్ట్ ఈ రెస్టారెంట్ ఉంది అంతే, ఇంకా ఏమీ లేదు. అక్కడ దిగుతాము. అట్లనే ఇక్కడ స్కీ రైడర్స్ అందరు కూడా ఇక్కడ స్కీయర్స్ వీళ్ళందరూ కూడా ఇట్లా స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచే రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి కిందికి దిగుతారు. మధ్యలో మన ఇష్టం ఎక్కడికైనా పోవచ్చు అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళచ్చు అనమాట. వీళ్ళు దాదాపు ఒక 1 hour 2 hours ఈజీగా పైన ఉండేటట్టున్నారు. వీళ్ళు డైరెక్ట్గా వస్తేనే 10 నిమిషాలు అవుతావు, 20 నిమిషాలు కదా, 20 minutes, 18 minutes డైరెక్ట్గా వస్తూనే. వీళ్ళు పోయి ఆడుకుంటా ఫోటోలు తీసుకుంటా ఇవన్నీ ఉంటే ఫోటోలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇది అంతే, వీళ్ళు వెళ్ళిపోయి ఇంకా మనం కూడా ఫోటోస్ తీసుకోవడానికి ఇంకా వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా ఉందో. ఇదంతా కూడా ఇక్కడ అసలుకి ఏమీ కూడా అడ్డం కూడా పెట్టలేదు. ఇక్కడ కొంచెం ఇట్లా వెనక్కి వస్తే అంతే. ఇక చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫొటోస్ తీసుకుంటూ అట్లా వెనకలు వస్తే అంతే. ఇంకా చూడండి భలే ఉంది.
చాలా బాగుంది ఇదంతా కూడా. అట్లనే మనము అయితే ఇక్కడ వరకు కూడా పోవచ్చు, ఇక్కడ అంతా ఆడుకోవచ్చు. చిన్నది ఒక మౌంటైన్ ఉంది, ఇక్కడ స్నో మొబైల్ ఉంది. ఇది మామూలుగా అయితే కొన్ని చోట్ల రెంట్కి ఇస్తారు, రైడ్ కూడా ఇస్తారు. కానీ టికెట్లు అయిపోయినాయి. దీనికేనా? ఇదేనా ఇస్తారు ఇప్పుడు రెంట్కి? వేరే చోట కదా అది చెప్పేది. సో ఇక్కడైతే లేదు ఇది. ఇక్కడంతా చూడండి, అది అక్కడ ఉన్నాయి అన్నీ నాన్న, ఇక్కడ ఉన్నాయి. ఇయ్యరా? అక్కడ ఉన్నారా? చూద్దాంరా, అడుగుదాంరా. ఇక్కడంతా కూడా చాలా చాలా బాగుంది రోయ్. మనోళ్ళు హాయ్ సార్. హాయ్ అండి. మనోళ్ళేనా? ఎవరు అనుకుంటా అన్న? ఎక్కడ? ఓకే. వీళ్ళంతా మనోళ్ళే అంట. ఫుల్ రీల్స్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ సపరేట్గా వచ్చి, ఎవరిని పట్టించుకోకుండా. ఎక్కడ, ఏ స్టేట్ నుండి? టెక్ససేనా? డాలస్. మాది శాన్ అంటోనియో. అదే, మేమంతా టెక్ససే. అది లేదు కదా, రెంట్కి ఇస్తున్నారు అవి రైడ్కి. ఓకే ఓకే. వాళ్ళ స్కీయర్స్కి అయితే మనకు బాగుంది, కానీ ఇక్కడ మనకి ఏమీ లేదు ఇక్కడ. ఇది మొత్తం చూడండి, ఇక్కడంతా ఏరియా ఎట్లా ఉందో చాలా బాగుంది. మొత్తం ఎక్కడ చూసినా స్నోనే. ఇక్కడంతా చూడు భలే ఉంది. కొంచెం గాలి అడ్డం లేదు సరిగ్గా. ఇక్కడ చూడండి ఎంత స్నో ఉంది. ఓ మై గాడ్, ఫుల్ స్నో ఉంది. ఇక్కడ కూడా స్కీయింగ్, చిన్న స్కీయింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చిన్న మౌంటైన్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొంచెం సేపు స్కీ చేసి ప్రాక్టీస్ చేస్తున్నా. ఫస్ట్ ఇంకొక లిఫ్ట్ ఉంది చూడు, ఓకే, ఇంకా పైకి పిలిచిపోవచ్చు. ఓకే ఓకే. ఇవి ఉంటే బాగుంటాను కదా ఇక్కడే రెంట్ తీసుకోవడానికి. అక్కడెక్కడ ముందే బుక్ చేసుకోవాలంట. అయినా వద్దులే బాబా, మనకు తెలియని అంటే చేయకూడదు. రే అవతలకి పోకూడదు అని అక్కడ కట్టినారా, అవతలు దొల్లినావు అనుకో అవతలకి వెళ్ళిపోతావు. వద్దురా. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh yeah. Love is our life force. It runs through us like a wild horse. The more you feed it, the stronger it grows. Me and you are the same, just different colors and different names. We all live in the same rainbow. Yeah, we're making rainbows. Yeah, we're making rainbows. ఇంకా ఇక్కడంతా కూడా ఆడుకోవడము, రీల్స్ చేసుకోవడము, ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం 3 o'clock అయింది. ఈ ఫొటోస్ వీడియోస్ చూడాలంటే మీకు తెలుసు కదా, వాస్ ఫ్యామిలీ అఫీషియల్ ఒక ఇన్స్టాగ్రామ్, ఇంకోటి మీదేనా అభినయ_అనగా. ఫుల్ అంటే బ్రీత్ కొంచెం కష్టం ఇక్కడ. రన్నింగ్ చేసినాను ఫుల్. ఇందాక మన తెలుగు వాళ్ళు కనిపించినారు కదా, వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు డాలస్కి వెళ్ళిపోతున్నారంట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 13 hours కంటిన్యూగా డ్రైవ్ చేస్తారంట. ఓకేనా? ఇంకా వెళ్ళిపోతున్నాం. ఆస్పిన్ మౌంటైన్ నుండి జిన్ను హనీని ఆస్పిన్ మౌంటైన్ కూడా పిలుచుకోవచ్చినాను December 2024లో. ప్రతిని కూడా అంతే, ప్రతిని కూడా పిలుచుకోవచ్చిన. నేను కూడా వచ్చిన. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. నేను మళ్ళీ వస్తా ఎప్పుడైనా, బాగా స్కీయింగ్ నేర్చుకొని వస్తా. వెళ్ళమా ఇంకా. బాయ్ బాయ్ ఆస్పిన్ మౌంటైన్. రండి మళ్ళా 80 minutes దీంట్లోనే. ఓకే ప్రతి ఇంతమంది ఎంత బాగా వచ్చినావు. అలా ఆగు కొంచెం నిలిచి కూర్చో. ఇప్పుడే స్నోఫాల్ కూడా స్టార్ట్ అయింది చూడండి మొత్తం. ఇప్పుడు వీళ్ళు వెళ్తే కింద వరకు దాదాపు 1 hourకి వస్తారు.
ఇప్పుడు మళ్ళా కిందికి వెళ్ళిపోతున్నాం. ఇక కొంతసేపు రిలాక్స్ అవుతున్నాము. వీళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు. వెళ్దామమ్మా. కాదు మామూలు కార్ లాగే కదా. స్లోగా వచ్చేసి ఓకేనా. థ్యాంక్ యూ మేడం. So that you don't see the bottom, the floor. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాము. As long as you be చూడండి you're safe and sound, you're fine. సూపర్, చాలా బాగుంది. There's nothing to be worried about. చూడు అయిపోయింది. చూడు అంతే అంతే. చూడు ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి వచ్చింది మనము. చూడు వెళ్ళేటప్పుడు మనకి ఫీలింగ్ వస్తా ఉంది. ఇప్పుడు అట్లా ఫీలింగ్ ఉండదు. చూడు. Okay, ready? 3, 2, 2, 1 అంతే. చూడు వాళ్ళు ఎంత బాగా వెళ్తున్నారు. సూపర్. హనీ గారికి కూడా భయం లేదు ఇప్పుడు. 1. అయిపోయింది. For this అయ్యి ప్రతి గారికి కూడా భయం లేదు ఇప్పుడు. ప్రతి హనీ ఫుల్ బ్రేవ్ అయిపోయినారు. అబ్బో Oh my god. సూపర్ అబ్బా ఇద్దరు. Choose నేర్చుకో. నాకు భయం అవుతుంది ఇప్పుడు. అయ్యో భయం నాకు. పిల్లల దగ్గర ఒక్కటే సౌండ్ అంతే. చూడు ఫ్రీ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh, yeah. Love is our life force. It runs through us like a wild horse. The more you feed it, the stronger. ఇంతవరకు హనీ అండ్ ప్రతి ఇద్దరు కూడా కొంచెం భయపడుతూ ఉండ్రి. ఇప్పుడు భయం పోయింది. హనీకి భయం పోయింది. ప్రతి కూడా చిన్నప్పటి నుంచి ఉన్న హైట్స్ భయం పోయింది. పోలేదంటావా? అది పోదంటావా? అట్లీస్ట్ రావచ్చు కదా, ప్రాబ్లం లేదు. హనీ ఎక్కువ భయపడేసరికి ప్రతి భయం తగ్గింది పాపం. Thanks, honey. థ్యాంక్ యూ హనీ. పైన నుంచి నేను రానంటా ఉంది హనీగాడు. ఇంకా ఆప్షన్ లేదు. అవునా? ఇంకా ఇవే తప్ప ఇంకా ఎట్లా వస్తారు కిందికి? That's not how you say it to someone, gosh. But చూడు అట్లా she's like on the floor crying. She's like I'm not. అంత లేవే అబ్బా. వీడియో పెడతా. వీడియో నువ్వు చిన్నప్పుడు దాని ఏజ్ లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఏడుస్తాంటివి. మామూలు మిద్ది పైకి కూడా వచ్చేవాడు దానికి కాదు. నువ్వు ఇదన్నా అయితే ఇంత దూరం మౌంటైన్స్ కి వచ్చింది. నువ్వు మిద్ది పైకి కూడా వచ్చేదానికి కాదు. my fault actually. మిద్ది పైన ఎక్కి అయ్యో పెద్ద మౌంటైన్ వచ్చింది అని ఫీల్ అవుతాడు. ఇప్పుడు పైన ఉన్నాము. Oh my god. నువ్వు అలా ఆసిపోవద్దు యువతరా. వీళ్ళు చూడండి ఎక్కడికెక్కడికో పోతున్నారు వీళ్ళు. ఇక అంతా కూడా చూడండి చూడండి మనకనే ఫాస్ట్ పోతున్నారు వాళ్ళు. Yeah, I know. అయ్యి ఆపేసిన వీడు. No, it's okay. It's okay. ఏం కాదు ఏం కాదు. Let's start again. ఏం కాలేదు ఏం కాలేదు. 12 ఇంకా 12 ఉన్నాయి ఇంకా. మధ్యలో ఆగిపోయింది ఎందుకో తెలియదు. ఇంతసేపు వీళ్ళు బ్రేవ్ అనుకుంటే మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. చోటు పెంచుకొచ్చి అట్లీస్ట్ ఇక్కడ అక్కడ అంటే ఇప్పుడు 12 దగ్గర ఉన్నాము. కొంచెం తక్కువే హైట్. మొత్తం 24 ఉన్నాయా? 30 పైన ఉన్నాయి. 30 పైన ఉన్నాయా? సో 12 ఆపినారు కాబట్టి ఓకే, బెటర్ చూడు. లేదనుకో అయినా ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు సరిపోయింది రన్ అయ్యేటప్పుడు సరిపోయింది. రన్నింగ్ గాడ్లో ఎక్కేటప్పుడు పడింటారు. మధ్యలో పడి ఉంటారా? డోర్ ఓపెన్ ఉంటుంది అంటావా? స్లైట్ మిస్కమ్యూనికేషన్ అంతే. ఓపెన్ అయ్యి కింద పడి ఉంటారు. సారీ చెప్పింటారు. ఈసారి నుంచి డోర్ బాగా వేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడే అది కూడా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈసారి నుంచి డోర్ బాగా క్లోజ్ చేస్తాంలే. చాలా మంది వస్తున్నారు జనాలు. మర్చిపోతుంది. సారీ. Every day is a wonderful day. Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh, yeah.
అయిపోయింది, వచ్చేసాం లాస్ట్కి. బ్రేక్ ఎక్కువ బా, ఇప్పుడు నవ్వే తృప్తిగా, నువ్వు నవ్వు ప్రతి తృప్తిగా. మీ మొహాలు చూడలేకపోతుంది మేమిద్దరం. మీరు భయపడతాంటే మాకు టెన్షన్ పెరుగుతా ఉంది. స్లోలీ బాయ్ బాయ్. అయిపోయింది. ఓకేనా చూడండి, ఇదైతే చాలా చాలా హైట్ ఉంది చూడండి. అంత పై నుంచి ఇప్పుడు వచ్చినాం మనము. చాలా బాగుంది ఇది. ఓకేనా? ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. కార్ దగ్గరికి వెళ్తాం ఫస్ట్, దాని తర్వాత ఎక్కడికి పోవాలనేది చెప్తాను నేను. ఇదైతే నిజంగా అయితే ఆస్పిన్ మౌంటైన్ అయితే చాలా చాలా బాగుంది. జస్ట్ ఇక్కడ అయితే ఆస్పిన్లో ఏం చేసేటివి ఏం లేదు, జస్ట్ ఈ రైడ్కి ఒక్కటే రావాలి మనం. చాలా బాగుంది. ఈ ఏరియా అయితే భలే ఉంది. ప్లస్ అట్లనే వీళ్ళు కూడా స్కీయింగ్ కూడా అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. భలే ఉంది. ఈ చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మన టెక్సస్ పోతే ఈ తెల్లగా ఇట్లాంటివి కనిపించవు. అయినా కూడా మాకు అదే ఇష్టం, టెక్ససే. మా డాలస్, టెక్సస్, శాన్ అంటోనియో, రండి, ఆస్టిన్, హ్యూస్టన్ ఇవే ఇష్టము. ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి చూద్దాం, నాకు కూడా తెలియదు. ఒక్కొక్కటి $500 అంట. దాదాపుగా అంటే 40,000 50,000 రూపీస్ ఇది ఒక్కొక్కటి. అది కూడా $900 ఉండేది $500 అంట. సో $900 అంటే దాదాపు అంటే 1 lakh అట్లా అవుతున్నాయి ఇవి. అంత రేట్ ఉంటారా? 80,000 కొంత చాలా మంది ఉన్నాయి నా కార్లో తీసుకెళ్తున్నారు. సో 80,000 ఓకే, 80,000 100K అట్లా ఉన్నాయి. ఈ బైక్స్ కూడా రెంట్కి ఇస్తారు లేదా కొనుక్కోవచ్చు. ఇది బాగుంది అన్నిటికన్నా. ఈ రోడ్డు మనం కారు ఇక్కడ పెట్టే దగ్గరలోనే ఇది బాగుంటుంది. ఈ చెట్టు పైన ఎంత ఉంటాయి కదా, మెల్ట్ అయిపోయింది అప్పుడే. ఈ 3 months ఇంకా ఇట్లనే ఉంటుంది వీళ్ళందరికీ కూడా. నాన్న రే ఇక్కడ నీట్గా ఉందిరా, మళ్ళీ దీనికి అంతా గలీజ్ చేస్తారు. ఈ 3 months తర్వాత అప్పుడు వీళ్ళు సన్ను చూస్తారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ప్రాబ్లం లేదు. నిన్న నైట్ ఎక్కువ పడింది, అందుకోసమే ఎక్కువ ఉంది స్నో. నార్మల్గా అయితే ఇంత ఉండదు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ డ్రెస్సులు కొనాల్సిన అవసరం లేదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కూడా ఒక 2 జాకెట్స్ ఉంటే చాలు. అట్లనే ఈ స్నో ప్యాంట్ ఉంటే చాలు. కనిపించేది ఎవరో కూడా కనిపించడం లేదు. ఇక్కడ చూడండి వీళ్ళింటి ముందర ఎంత స్నో పడిందో కాంపౌండ్లో. రండ్రా టైం అవుతుంది. మన కారు ఇక్కడ ఉంది. పాపం మొత్తం కొల్లాడ అంతా తిరుగుతుంది, వెట్ అయిపోతా ఉంది. స్లోగా నన్న ఇక్కడ చూడ జారుతుంది. రండి. Oh my gosh, I'm gonna trip and fall. స్లోగా లెగ్స్ మెల్లగా. లోపల కార్ అంతా ఫుల్ అంతే రిలీజ్ అయిపోతుంది. ఉండే ఏం కాలే, పెట్టేసుకో. ఏం కాదమ్మా. ఇది కూడా ఇక్కడ పెట్టినా అన్న, డోర్ ఓపెన్ చేస్తే కింద పడిపోతుంది, మళ్ళీ వెతుకుతా ఉంటావు. It'll be fine. నువ్వు ఫస్ట్ దీన్ని ఆ బ్యాగ్ లో పెట్టు. Close the door. ఇది పెట్టేస్తా దాంట్లో. Close the door. It's really close. ఇప్పుడు మేము ఈ ఆస్పెన్ నుండి డురాంగ్ వెళ్తున్నాము. నైట్ డురాంగ్ లోనే ఉంటాము. ఇంతకుముందు ప్లాన్ ఇట్లా లేకుండా ఇక్కడ ఎక్కడ హోటల్స్ తీసుకుందాం అనుకోండి. ఈ ఆస్పెన్ లో అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. హోటల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దాదాపు $4,000, $2,000, $1,000 అట్లా ఉన్నాయి పర్ డే. లేదు అంటే మన పక్కనే ఒక ½ an hour దూరంలో ఇంకొక చిన్న టౌన్ ఉంటుంది, అక్కడికైనా వెళ్ళాలా. సో అట్లాంటిది ఒక ½ an hour అక్కడ పోయే బదులు దాదాపుగా అంటే ఒక 2 hours లో మనం డోరాంగా వెళ్తాము. ఆ డొరాంగాలోనే బాగా అన్ని ఉంటాయి అనమాట. అంటే పెద్ద సిటీ అనమాట అది. సో అందుకోసమని అక్కడికే పోయి అక్కడే తీసుకుందాము హోటల్ అనుకుంటున్నాం. ఇప్పుడైతే కరెక్ట్ గా 4 అయింది టైం. దాదాపు 6:30, 7 కల్లా అక్కడ ఉంటాం మనము. సో అదే బెస్ట్ అనుకుంటున్నాము. అంతే కదా, స్టార్ట్ అవుతామా? Every day is a wonderful day
Who knows what we'll see? It could be anything, 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 thing, thing, anything, 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 thing, thing. Oh yeah. ఇప్పుడు 9 అయింది. ఇప్పుడే హోటల్కి రీచ్ అయినాము. ఇది ఏ ఊరు ఏం కథ అనేది లోపలికి పోయిన తర్వాత చెప్తాను. ఓపిక లేదు. చెక్ ఇన్ కూడా ఇప్పుడే చేసేసినాము. అట్లనే రూమ్లో మొత్తం లగేజ్ అంతా కూడా పెట్టేసినాము. యాక్చువల్గా అంటే మేము ఆస్పెన్ నుండి డొరాంగా వెళ్దాం అనుకున్నాము. డొరాంగాలో ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ కూడా బాగుంటుంది అనమాట. అక్కడంతా మనం అక్కడ పోయినాం కదా, ఒకటి వేరే ట్రైన్ పోయినాం కదా ఇంతకుముందు 2 రోజుల ముందు, హైక్స్పీక్. ఆ ట్రైన్ కన్నా మామూలుగా ఇది స్టీమ్ ఇంజన్తో ఉండి కొంచెం అట్లా ఉంటుంది. ఇక్కడ లేక్ వరకు పిలిచిపోతుందంట. అది కూడా చూద్దాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు డొరాంగాకి మామూలుగా ఆస్పెన్ నుంచి దాదాపు 3 అవర్స్ 4 అవర్స్ చూపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు 2 అవర్సేనా. సో ఇప్పుడు అయితే 5 అవర్స్ చూపిస్తుంది. ఎందుకంటే రీరూట్ అయింది. కొన్ని ఫ్రీవేస్ అన్ని క్లోజ్ చేశాను అనమాట. అవలాంచ్ కోసము, వార్నింగ్ కోసము అంతా రీరూట్ చేసినారు. దాంతో 5.5 అవర్స్ చూపించింది మాకు. సో దానికోసమని మేము మధ్యలోనే ఆగినాము. ఇక్కడ నుంచి మళ్ళీ డొరాంగో 2 అవర్స్. సో 2 అవర్స్ కన్నా ముందే ఆగినాం. 3 అవర్స్ డ్రైవ్ చేసి వచ్చేటప్పుడు కూడా రోడ్డు అస్సలు బాగాలేదు, చాలా ప్రాబ్లంగా ఉన్నింది. అందుకోసమని ఎందుకు అనేసి మధ్యలో వచ్చేటప్పుడు ఇది హోటల్ బుక్ చేసుకొని ఇక్కడే ఆగినాము. దీని పేరు వచ్చేసి, ఈ ఊరు పేరు మర్చిపోయినాము. Oh yeah, Montrose. Montrose. It's such ఎందుకంటే ఏది సిటీ వస్తే దగ్గర అది తీసుకున్నాము. ఏం పేరు? మాంట్రోజ్ అంట. మాంట్రోజ్ చాలా సిటీస్ చూసాం, అందుకే అంటే దగ్గరలో, అంటే దానికన్నా ముందే ఏది వస్తుంది అక్కడ మనం రెస్ట్ తీసేసుకుందాం అనేసి చూస్తే ఇది ఒక సిటీ ఉన్నింది, మాంట్రోజ్ అంట. ఇంకా ఈ సిటీలోనే ఇక్కడ పడుకొనేసి రేపు డొరాంగా వెళ్దామా లేదంటే వెనక్కి వెళ్దామా అని చూస్తున్నాం. ఎందుకంటే 2 days కూడా బాగాలేదు వెదర్. ఈ 2 days, నెక్స్ట్ 2 days ట్రైన్ కూడా రన్ అవ్వదు. అది అట్లాంటివన్నీ డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రూమ్ పోయిన తర్వాత డిసైడ్ అవుతుంది రేపు ఎక్కడికి వెళ్తాము అనేది. ఇంకా నెక్స్ట్ అయితే డొరాంగ్ ఒక్కటే ఉంది. దాని తర్వాత ఇంటికి అనుకున్నాము. ఇప్పుడు డొరాంగ్ పోదామా వద్దా అనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది ఈరోజు వీడియో. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share, and subscribe. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు Bye.